90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అలేఖ్య పికిల్స్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు సంచలనంగా మారినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జనరల్గా పెద్దవాళ్ళు అనేటువంటి ఒక మాట, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు అనేటువంటిదే. ఇవాళ సోషల్ మీడియాలో కూడా అంతే. మన నోరు మంచి భద్రంగా పెట్టుకుంటే ఏదైనా సరే దాని తగ్గట్టే ఆ పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనకు బలంగా వినిపిస్తూ ఉంటుంది. ఏ మాత్రం చిన్న తేడా కొట్టినా సరే చిలువల పలవలుగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితే ఈరోజు ఎదురైంది అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ అలేఖ్య చిట్ పికిల్స్ అనేది అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది, ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ఈ ట్రోలింగ్ కానివ్వండి, ఆడియో లీక్ కానివ్వండి, ఏ విధంగా జరిగింది, సో దీనికి సంబంధించినటువంటి వాటిలో ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. అలేఖ్య చిట్ పికిల్స్, సో ఎప్పుడైతే ఆడియో లీక్ అయిందో వాళ్ళ మొదటి సిస్టర్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత వాళ్ళ సెకండ్ సిస్టర్ అంటే థర్డ్ సిస్టర్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే పూర్తిగా వీళ్ళు ఇంత బ్రాండింగ్ తెచ్చుకోవడానికి గల ప్రధాన కారణాలు అంటే ఎలా మొదలైంది అసలు ఇది? అలేఖ్య చిట్ పికిల్స్ గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు నాగరాజ్ గారు. ఇది నెంబర్ 1 పాయింట్. అయితే రోజుకు కొత్త మలుపు. అంటే ఒకరోజు క్లయింట్ అంటే ఎవరైతే బయ్యర్ ఉన్నాడో కస్టమర్ మాట్లాడడం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ దానికి కౌంటర్ పాయింట్గా వాళ్ళు మాట్లాడడం, తర్వాత వాళ్ళ చిన్నమ్మాయి మాట్లాడడం, పెద్ద అమ్మాయి మాట్లాడలేదు. అలేఖ్య ఇప్పటిదాకా మాట్లాడినట్టుగా మనకైతే ఈ క్షణం దాకా మనకి ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు రీసెంట్గా మరొక విషయం, ఇందుగడందు లేడు సందేహం ఉన్నట్టుగా ఏ మూల తెలుగు రాష్ట్రాల్లో ఏ మూల ఏ డొంక కదిలినా చిట్ట చివరిగా వచ్చి నా అన్వేషణ ఉన్నటువంటి ఈ అంతర్జాతీయ యాత్రికుడు అంటే ప్రపంచ యాత్రికుడు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి. అంటే ఎక్కడ మూలాలు వెతికినా ఆ మూలాల చిట్ట చివరి మొదటి వేరే ఎక్కడ ఉందంటే నా అన్వేషణ దగ్గరే ఉంది. ఊహించిన కొత్త మలుపు ఏంటంటే ఇప్పుడు ఈ సంఘటన సంబంధించి ఈ అలేఖ్య చిట్ పికిల్స్ సంబంధించి కూడా చిట్ట చివరి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే మరలా తిరిగి ఎక్కడికి వచ్చింది అంటే మరలా నా అన్వేషణ దగ్గరికి వచ్చింది. ఈ అంతర్జాతీయ ఈ ప్రపంచ యాత్రికుడి దగ్గరికి వచ్చింది. ఎవరు ఊహించని కొత్త మలుపు. ఆ వివరాలు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ముఖ్యంగా అలేఖ్య చిట్ పికిల్స్కి అంటే ఈ చిట్ పికిల్స్ ఏదైతే ఉందో అలేఖ్య చిట్ పికిల్స్ అని ఈ సంస్థ అంటే వాళ్ళు ఏదైతే ఏర్పాటు చేసుకున్నట్టు ఈ పికిల్స్ వ్యాపారానికి కూడా దానికి ముందుగా నాందివాచకంగా మొట్టమొదటిగా మూల సూత్రధారి అంటే మళ్ళీ మన ప్రపంచ యాత్రికుడికి కనిపించాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియోలో కొన్ని కొత్త విషయాలు, కొన్ని విస్తుగొలిపి విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా విస్తుగొలిపి విషయం ఎందుకు మనం మాట్లాడానంటే వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ యొక్క జాబితాను చూసిన వాళ్ళే. రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గడిచిన ఒక 2 monthsగా బెట్టింగ్ యాప్స్ ఏ రకంగా కదిపేసింది. చివరికి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ గారు ఇనిషియేటివ్గా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్లో దీన్ని మాట్లాడుకోవడం, దీని మీద సెక్షన్లు కేసులు ఏదైతే రాద్ధాంతం నడుస్తుందో ఇటువంటి ఒక ఇష్యూ మీదే మరలా ఈ అలేఖ్య చిట్ పికిల్స్ కూడా బెట్టింగ్ యాప్స్కి వీటికి కూడా లింక్ ఉందని అన్వేషణ గారు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ వెలుగుచిన విషయాల్లో కొత్తగా విస్తుగొలిపి విషయాలు వెలుగులాడడం కొంతవరకు విస్మయాన్ని అయితే గురి చేస్తుంది. ఎందుకని ఈ మాట అంటే ఆయన చెప్పిన మాటల్లోనే ఆయన మాట్లాడిన మాటల్లో ఈ అలేఖ్య చిట్ పికిల్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా దీన్ని స్టార్ట్ చేసే ముందు ఇతనితో మాట్లాడిన సంభాషణ ఆయన వెలుగులో తీసుకొచ్చారు. ఈ చిట్ పికిల్స్ ఏదైతే పెడుతున్నారో దీనికన్నా ముందు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవారు అని ఆయన స్పష్టంగా చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణ కూడా ఆయన వెలుగులో తీసుకొచ్చారు. మేము ఇట్లా ఒక ఛానల్ పెట్టాలనుకుంటాం, వీళ్ళ ముగ్గురు కూడా అందంగా చాలా తెలివిగా మాట్లాడడం జరిగింది. ఆయన ముగ్గురు అమ్మాయిలు కూడా 3 పేర్లు పెట్టు, మల్లె పువ్వు, సన్నజాజి పువ్వు, కనకాంబరం అని ముగ్గురిని చెప్తూ వాళ్ళ ముగ్గురు కూడా బీపీ ఉందని, ఒకరికి 100, ఒకరికి 150, ఒకరికి 200 బీపీ ఉందని చెప్తూ ఇట్లాంటి వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళ వ్యాపారానికి సరి తోగరు అని చెప్తూ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తుంటే ఇక్కడ ప్రపంచ యాత్రికుడి నాన్వేషన్ కూడా ఇది బెట్టింగ్ యాప్స్ వద్దని చెప్పి నేను చెప్పిన తర్వాతనే వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపి ఈ వ్యాపారంలోకి వచ్చారని చెప్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేశాడు. అది నెంబర్ 1 పాయింట్ నాగరాజ్ గారు. నెంబర్ 2, దీనికి స్టార్ట్ చేసే ముందు కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అవ్వాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందంటే మా బాబాయ్ అంటే ఈ యొక్క అమ్మాయిల యొక్క ఫాదర్ ఆయన యొక్క ఇనిషియేటివ్గా తీసుకున్నాక వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఈ వ్యాపారం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వీరు వ్యాపారానికి సరిపోరని చెప్పి నోటి దురుస్తనం ఉంది వద్దని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఈ పచ్చళ్ళ వ్యాపారాలు దిగడం, దీని వెనకాల అన్వేషణ కూడా ఈ ప్రపంచ యాత్రికుడి యొక్క ఈయన ప్రోద్బలం చాలా వరకు ఉంది. అనుకోకుండా గడిచిన 11 నెలల్లో వీళ్ళు ఏర్పాటు చేసిన ఏదైతే ఈ పచ్చళ్ళ వ్యాపారం ముందుగా ఈ మామిడికాయలు కొనుక్కోవడం, ఈ రొయ్యలు కొనుక్కోవడం, ఈ యొక్క చికెన్ కొనుక్కోవడం, మటన్ కొనుక్కోవడం, ఇవి ఎవరెవరు కొంటారో ఎలా కొంటారో కూడా ఆయన అందులో ఆ వీడియోలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఆయన పెద్ద అమ్మాయి పూర్తిగా మార్కెట్లో కలిసి వస్తువులు కొంటుందని, రెండో అమ్మాయి ఆ యొక్క పచ్చళ్ళని కూడా కలిపి కాస్త అంత దాన్ని కష్టపడినంత అయితే, మూడో అమ్మాయి మాత్రం కలర్ఫుల్గా తయారీ ఈ యొక్క దీన్ని డ్యాన్సులు చేస్తూ రకరకాల ఎమోజీస్ తోటి ఎమోషన్స్ తోటి మూడో అమ్మాయి కాస్త దీన్ని మార్కెటింగ్ చేసే పని, ముగ్గురు అమ్మాయిలు
3 రకాల కేటగిరీస్గా విడిపోయి ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. వ్యాపారం కాస్త 3 పువ్వులు 6 కాయలుగా బాగా పెరిగింది. అయితే వారికి ఉన్నటువంటి నోటి దురుస్తనం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోలేక దీన్ని పూర్తిగా మూలపడేసే పరిస్థితి వచ్చింది. ఈయన గడిచిన ఉగాదికి ముందు రోజే వీళ్ళతో ఒక సంభాషణ కూడా జరిగింది. ఆ సంభాషణ ఆడియో కూడా క్లిప్ కూడా ఈయన ఇందులో పెట్టడం జరిగింది. నేను ఆల్రెడీ ఆఫ్రికా నుంచి రీసెంట్గా మహేష్ బాబు గారి సినిమా ఏదైతే ఉందో ఆ షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలు నేను తిరుగుతున్నాను. వీలైతే మీరు కూడా ఉగాదికి రండి, ఇక్కడ అందరం కలిసి చెల్లెలను సంబోధించలేండి, తప్పుగా భావించాల్సిన అవసరం లేదు. చెల్లెలుగా భావిస్తున్నాడు, వాళ్ళ నాన్నగారిని బాబాయ్ అంటున్నాడు. మనందరం కలిసి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం రండి, కాస్త రిలీఫ్గా ఉంటుంది, ఈ యొక్క పచ్చళ్ళు ఈ వ్యాపారం కాకుండా కొంత రిలీఫ్గా ఉంటుందంటే లేదు మేము చాలా బిజీగా ఉన్నాం, మేము ఇప్పట్లో రాలేమని చెప్పి వాళ్ళు కూడా కౌంటర్గా మాట్లాడారని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణ కూడా ఆడియో క్లిప్పింగ్ ఇందులో పెట్టడం కూడా జరిగింది. కట్ చేస్తే ఉగాది తర్వాత ఇప్పుడు రీసెంట్గా శ్రీరామనవమి వచ్చిందంటే 5 రోజులుగా వాళ్ళు ఏం చేశారు, ఒక కస్టమర్తో 2 సంఘటన ద్వారా ఒక్కసారి రాత్రి పూర్తిగా కుదేలైపోయారు. దీన్ని కట్ చేస్తే ఇంకా కట్ చేస్తే ఆ అమ్మాయి ఈరోజు హాస్పిటలైజ్ అయిపోయిందనే విషయం ఈయన రిలీజ్ చేసిన ఆడియో ద్వారా మనకు తెలిసింది. ఆ పెద్ద అమ్మాయి హాస్పిటలైజ్ అయిపోయింది, 2వ అమ్మాయి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, 3వ అమ్మాయి ఇద్దరిని చూసుకునే బాగోగులు చూసుకునే పనిలో 3వ అమ్మాయి పడింది. ఏదైతేనే మొత్తానికి అలేఖ్య చిట్టి పీకిల్స్ అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది పూర్తిగా మూలబడిపోయింది అని చెప్తూ ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పారు. నోటి దురుస్తనం వల్ల మాత్రం ఇలా జరిగింది కాబట్టి దయచేసి వాళ్ళని క్షమించేసేయండి. వాళ్ళని రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అంతర్జాతీయంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ అలేఖ్య చిట్టి పీకాల్సింది పెద్ద సమస్య కాదు. రాష్ట్రంలో వాటన్నింటిని పక్కన పెట్టి దీని మీద మాట్లాడుకోవడం సరికాదు. దయచేసి ప్రజలు దీన్ని పెద్ద మనసు చేసుకొని దాన్ని క్షమించమని చెప్పి ఆయన వాళ్ళ తరపున వకాలత్ పుచ్చుకొని మాట్లాడడం కూడా ఆ వీడియో ద్వారా మనకు దొరికింది నాగరాజు గారు. అయితే రీసెంట్గా ఆయన మరొక మాట కూడా చెప్పడం జరిగింది, ఈ పికిల్స్ వ్యాపారం మూసేస్తున్నారు తొందరలోనే, కానీ రాజమండ్రి వాస్తవ్యులు కాబట్టి పూతరేకులు అరిసెలు ఇట్లాంటి ఈ తినుబండారాలు లేకపోతే ఇట్లాంటి స్వగృహ ఫుడ్స్ లాంటివి పెట్టుకొని మళ్ళీ వస్తారు, కానీ రేట్లు మాత్రం ఆ స్థాయిలోనే వాచిపోతాయి, వీళ్ళైతే ఆదరించండి లేకపోతే అది మీ ఇష్టం అని చెప్పి ఆయన తుదిమరలో అంటే కొసమెరుపుగా ఒక మాట కూడా చెప్పడం జరిగింది. అయితే బట్ ఏదైనప్పుడు కూడా ఎంటైర్ 15 నిమిషాల నిడిగల వీడియోలో మాత్రం ఒక కొత్త విషయం తెలిసిందంటే బెట్టింగ్ యాప్స్ యొక్క మూలాలు వీళ్ళ ముగ్గురులో కూడా ఉన్నాయని చెప్తూ ఆ బెట్టింగ్ యాప్స్లో వచ్చిన మనీ ద్వారా మాత్రమే ఈ పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకున్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పగానే చెప్పడం జరిగింది. అయితే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమే తెలియదు, కానీ ఆ కుటుంబాలు నాశనం అయిపోయిన డబ్బులతోటి ఈ పచ్చళ్ళ వ్యాపారం పెట్టుకున్నారు. అందుకనే కర్మ తిరిగి మళ్ళీ కర్మ టు ద బ్యాక్ అన్నట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళకి తగిలింది. ఆ కర్మతో వాళ్ళు ఈరోజు ఆ పచ్చళ్ళ వ్యాపారాన్ని మూసుకున్న స్థాయికి అయితే వచ్చింది. నాగరాజు గారు ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్లో మనం కొత్త విషయం తెలుసుకోవాలి ఏంటంటే, రీసెంట్గా నాగరాజు గారు ఈ బెట్టింగ్ యాప్స్లో మినిమం మాట్లాడుకుంటే నేను చేసిన సర్వే ప్రకారం చెప్తున్నాను, ఇది పూర్తిగా నాకు సంబంధించిన నేను సర్వే చేసిన కంటెంట్ ఏంటంటే మినిమం ఒక 75,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళకున్నటువంటి సబ్స్క్రైబర్స్ వాళ్ళకున్నటువంటి వాళ్ళు చూపిస్తున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళకి సుమారుగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని అయితే మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ అమౌంట్ వీళ్ళకి మరి లక్షల రూపాయలు వచ్చిందా, 10 లక్షలు వచ్చిందా, 50 లక్షలు వచ్చిందని వాళ్ళ యొక్క అకౌంట్స్ చూస్తే కానీ మనకి తెలిసే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా మాత్రమే ఈ ఎంటైర్ పచ్చళ్ళ వ్యాపారాన్ని పెట్టుకున్నారు. ఆ పచ్చళ్ళ వ్యాపారంతో వాళ్ళు ఈ స్థాయి కూడా రావడం జరిగింది. అందుకనే వాళ్ళ బుద్ధి కూడా చూడండి, వాళ్ళ వెకిలి వేషాలు, వెకిలి చేష్టలు, వాళ్ళ యొక్క ఎక్స్పోజింగ్, ఆ వెకిలి వెటకారాలతోటే వాళ్ళు ఎంటైర్ మార్కెట్లోకి వెళ్ళడం జరిగింది పచ్చళ్ళ వ్యాపారం. అందుకే ఎక్కువ కాలం కూడా నిలబడలేకపోయారు. ముఖ్యంగా ఈ వ్యాపారం చేసేటప్పుడు ఒక ట్రాప్ చేస్తారు నాగరాజు గారు. వీళ్ళ ముగ్గురు కూడా 3 రకాల బిజినెస్ ట్రాప్లు చేశారు. ఒకటి స్కేర్సిటీ ట్రాప్, రెండోది కంపారిజన్ ట్రాప్, మూడోది ఓవర్ ప్రామిస్ ట్రాప్. ముగ్గురు కూడా 3 రకాల ట్రాప్లు చేసి బయ్యర్స్ని ఆకర్షించి వాళ్ళ ట్రాప్లోకి ఒక ఎమోషనల్గా వాళ్ళని దూషించడం ఒక ట్రాపింగ్ నాగరాజు గారు. అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్తో దూషించడం కూడా ఇట్స్ ఎ ట్రాపింగ్ ఆఫ్ ద బిజినెస్. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా 3 రకాల ట్రాపులు చేసి కస్టమర్స్ని తీసుకొచ్చారు. ఇంకొకటి ఏంటంటే వేల కోట్ల రూపాయలు చేసినట్టు వీళ్ళు చేసే అలేఖ్య చిట్టి పికిల్స్లో కూడా జిఎస్టీలు లేవు, ఒక ఎఫ్ఎస్ఎస్ నుంచి సపోర్టింగ్ కూడా లేని అంటే ఆ యొక్క సర్టిఫికేషన్ కూడా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా పెద్ద హంబగ్గా కొన్ని వేల కోట్ల రూపాయలు సర్దేసుకున్నారు. ఈ రోజు హాస్పిటల్లో పడి వేషాలు వేస్తున్నది నేను అంటాను నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.